నిజంగా పానం పోతుంది అసలు ఘోరం. నేనైతే మాస్క్ పెట్టుకునే వాళ్ళు చెప్పకముందే ఇదేం స్వామి ఇంత పెద్ద హాస్పిటల్. దాడు చూడండి బిల్డింగ్ పైన ఉన్నది. అది ఎగరడంలా ఇంతకుముందు గాలికి ఎగిరింది, భలే కనిపించింది. ఇక్కడ పార్క్లో కుర్చీలు చూడండి భలే ఉన్నాయి. బండి స్టార్ట్ చేయమన్నామా ఇంకొక ఆమె. ఇక్కడేమో పార్కింగ్ ప్లేస్ లోపల పోయేది, అదే క్లినిక్. ఇదంతా దానికి సంబంధించిందేమో, దానికి సంబంధించింది. ఇదంతా పార్కింగ్, కార్ పార్కింగ్. సో సింగిల్ డ్యూటీ అయితే పడింది. మేడం చెట్లు అలాగే గ్లాసులు తెమ్మనింది. నేను తోఫిక్ బాయ్ అయితే పోతున్నాము. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి. ఈ వంకర టెంకర్ ఉన్నాయి. అన్ని గాలి సామాన్లు, ఇంటికి కావాల్సిన అద్దాలు గిద్దాలు అన్నీ ఉన్నాయి. ఈ గ్లాస్ అయితే తీసుకున్నాము, ఇంత పెద్ద గ్లాస్. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. క్లైమేట్ చేంజ్ అయింది కదా. ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల నాకైతే రాత్రి అంతా ముక్కులు పనిచేయాల. ఇట పనుకుంటే ఈ ముక్కు పని చేస్తుంది, ఇట పనుకుంటే ఈ ముక్కు పని చేస్తుంది, ఊపిరి ఆడుతుంది, లేకపోతే ఆడదు. గొంతు కూడా కొద్దిగా మంటగా ఉన్నది. ఇంకా ఒక 2-3 రోజులు ఇదే విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన కొత్తలో ఈ విధంగానే ఉంటుంది, మళ్ళీ అలవాటు అయిపోతుంది. కోవిడ్లో కూడా ఫస్ట్ సంవత్సరంలో వచ్చింది, మళ్ళీ తర్వాత రాలే నాకు. ఈ ఫస్ట్ సంవత్సరం కాబట్టి నాకు సౌదీలో పట్టేసింది ఫుల్ జలుబు. సామాన్యంగా మాత్రలు వేసుకోను. అలాంటిది రాత్రి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా డోలో ట్యాబ్లెట్లు. ఇవన్నీ ట్యాబ్లెట్లు అయితే ఉన్నాయి. డోలో, దగ్గు, మోషన్స్ అన్నీ ఉన్నాయి. రాత్రి జలుబు మాత్రలు ఒక 2-3 వేసుకున్నా. డోలో ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నా. ఎందుకంటే మేడం ఎడకన పోయింది అనుకో, నేను తుమ్ముతా ఉన్నాను అనుకో, మామూలుగా నాకు ఏం రాకుండానే సూది వేయించింది. అంటే ఏం రాకుండా, ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అందరికీ జ్వరాలు అవి వస్తాయి. సో ఏం రాకుండా సూది వేయించింది. ఇంక ఇది జలుబు వచ్చింది నాకు, ఇట్లా ఉన్నది చూసింది అనుకో, ఇంకా బెద్దర కొట్టుకుంటుంది. సో అందుకోసమే రాత్రి చాలా మాత్రలు వేసుకున్నా, అయినా కూడా తగ్గల. వేడిగా పోయి నీళ్ళు పోసుకున్నాను అనుకో, కొద్దిగా ఇదంతా ఒకవేళ వైరస్ ఉంది అనుకో పోతుంది. పోయి నీళ్ళు పోసుకొని వస్తా. అది హీటర్ ఆన్ చేసి నీళ్ళు పోసుకొని వచ్చేస్తా. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇంక టిఫిన్ చేసుకొని తిన్నామంటే గొంతు అసలు ఏం బాగలా, లోపల గరగర అని ఉన్నది. సో ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నా, ఇంకా పాలు కూడా పెట్టుకున్నా గ్లాసు. ఇంక తినేసి ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటా, జలుబు ట్యాబ్లెట్. నిజంగా పానం పోతుంది అసలు ఘోరం. కాలిపోతుంది, ఒక పక్క కాలిపోతుంది, ఒక పక్క ఎగబెరుకుతున్నా. అప్పుడే ఫోన్ కూడా వచ్చేసింది. హలో, సరే ఓకే, అర్ధగంటలో బండి స్టార్ట్ చేయాలంట. చాలా ఈ మాత్ర వేసేసుకొని పోతా. ఏం చేయాలి, కాయలు అయితే తినేసిన. నీళ్ళు కూడా వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఈ పాలు తాగేసి పోయి బండి స్టార్ట్ చేస్తా. వాళ్ళైతే ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చారు మేడం వాళ్ళు. నేనైతే మాస్క్ పెట్టుకునే వాళ్ళు చెప్పకముందే ఇదేం స్వామి ఇంత పెద్ద హాస్పిటల్. ఇక్కడ కనిపిస్తుందా, ఇదే హాస్పిటల్, యునైటెడ్ డాక్టర్స్ హాస్పిటల్ అంట. ఎంత పార్కింగ్ ప్లేసు. ఆ పక్క జెండా ఒకటి ఎగరేస్తున్నారు సౌదీ వాళ్ళది, భలే ఉన్నది. మేడం బిన్నా వస్తా అనింది, చూపిస్తా చూడండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్, బాగా వెరైటీగా పెట్టారు పార్కింగ్ ప్లేస్ మొత్తం. బండ్లు ఫుల్ ఉన్నాయి. జెండా ఆడిపోతే అవతలికి పోతే కనిపిస్తుంది. బిన్నా వచ్చేస్తామన్నారు వాళ్ళు. దాడు చూడండి బిల్డింగ్ పైన ఉన్నది. అది ఎగరడంలా ఇంతకుముందు గాలికి ఎగిరింది, భలే కనిపించింది. ఇప్పుడేమో పనుకోన్నది. భలే ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ, బిల్డింగ్లు కానీ. వాళ్ళు బిన్నా వస్తామని చెప్పినారు. అది ఆ నుంచి కనపడాలి, ఆ బిల్డింగ్ అడ్డం ఉన్నది, అందుకే కనపడాలా. వీడికి వచ్చా కనిపిస్తుంది. గాలికి ఎగిరిందంటే భలే కనిపిస్తుంది.
ఇక్కడ పార్కులో కుర్చీలు చూడండి భలే ఉన్నాయి. చెక్క చెక్క ఈ చెక్క ఇది ఐరన్ భలే పెట్టినారు కూర్చునేదానికి. డస్ట్బిన్ వాళ్ళకి దగ్గరలోనే పార్కింగ్ చేసుకోండా, దగ్గరలోనే పెట్టుకో వచ్చేస్తాం బిన్న అన్నారు. అబ్బా ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము, పోయి అన్నం తెచ్చుకున్నాము. అన్నం ఏమి సర్దుతాము. నిన్న ఇచ్చిన చికెను తెల్లను, ఈ సలాట్లో దానిమ్మకాయలు దండిగా వేసింది. నేను ఇచ్చిన చికెనే ఇచ్చింది. కూర చేశానంట, కానీ ఆ కూర నేను తిన్ను. అది దాన్ని ఏదో అంటారు, ములికియా అంటారు. అది నేను తిన్నా. జిగురుగా ఉంటుంది, అది ఏదో ఒక రకంగా ఉంటుంది. కానీ అది తింటే మంచిదంట. కానీ నాకు అది దాన్ని చూస్తే నాకు ఒళ్ళంతా ఇదే అవుతుంది. ఇంకేముండదు మా వేరే ఏం లేవు అంటే నిన్నటిది చికెన్ ఉందనింది. సరే ఏదో ఒకటి ఏం చేద్దాము, అది నేను తిననులే అని చెప్పి అందుకోసమే నిన్నటి చికెను తెల్లన్నము, ఇది కూడా అన్నం నిన్నటిదే, ఇంకా సలాడ్ అయితే ఇచ్చింది. దీంట్లోనే ఒక రవ్వ డక్కుస్ వేసుకోండి కారంగా. పచ్చిమిరపకాయలు కొయ్యల అట్టే పెట్టింది. పచ్చిమిరపకాయ అట్టే నవలాలేమో, పచ్చిమిరపకాయ పెడితే ఏం లాభం. అదే ఇప్పుడు డక్కుస్ పెడితే కొద్దిగా కారంగా ఉంటుంది. అన్నం తినేసి కొద్దిసేపు పనుకోవాలా, మాత్ర వేసుకొని పనుకుంటా. బాగానే ఉన్నది, చెడిపోలా. చూస్తున్నారు కదా మధ్యాహ్నం నాకు ఇచ్చిన అన్నము. ఇప్పటివరకైతే డ్యూటీలు అయిపోయినాయి. చూద్దాం సాయంత్రం లేస్తారా లేదో బయటికి. బండి స్టార్ట్ చేయమన్నామా ఇంకొక ఆమె, పొద్దున్న మా మేడము, మధ్యాహ్నం ఏమో. లొకేషన్ అయితే ఇచ్చింది, దగ్గరే 8 కిలోమీటర్లు ఉన్నది, 7.5 కిలోమీటరు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామంటే అస్సలు కుదరడం మీద. ఆమె అయితే క్లినిక్ వచ్చింది. ఇది చూడు ఎంత పెద్ద క్లినిక్. ఏం ఫెస్టివల్ జరుగుతుంది ఏమరా స్వామి. ఇక్కడ బోర్డ్ క్యాష్ కౌంటర్ కూడా కూర్చోన్నాడు. మొత్తం రోడ్లోనే ఉన్నాయి బండ్లు, పార్కింగ్ అయితే లేదు. లోపల పోయింది. ఇది ఎంట్రన్స్. మొత్తం క్లినిక్ సెంటర్. ఏం క్లినిక్ సెంటర్ నా పానం పోతుంది. ఇక్కడేమో పార్కింగ్ ప్లేస్ లోపల పోయేది. ఈ రోడ్లోనే పెట్టేస్తున్నారు పార్కింగ్. ఇది క్లోజ్ అయ్యింది. అదే ఇప్పుడు మళ్ళీ ఆమె కోసం పోవాలంటే తిరుక్కొని పోవాలేమో నేనంతా. ఇక్కడేదో మట్టి రోడ్ ఉన్నది, మట్టి రోడ్లోంచి పోవాల్సిందే. ఇంకా అట్టున్న దావా ఇటు పోయే వాళ్ళు అటు పోయేది వీళ్ళు దాడున్న దావా. అటు తిరుక్కొని పోతే మళ్ళీ హాస్పిటల్ దగ్గర పోతా. ఆడ గేటుకి దగ్గర పెట్టుకునేది మేలు. మళ్ళీ ఇంత దూరం నుంచి పోయినా అంటే మళ్ళీ ఫోన్ కొడుతుంది ఆడ అని. ఆడ చూసినా పార్కింగ్ ఫుల్ అయిపోయినది. ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూడా రోడ్లోనే పెట్టేస్తున్నారు బండ్లు. ఇక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్, దొరుకుతాం. ఆ పక్క బండి పోయింది అనుకుంటా, ఏదో పెట్టేది మేలు. ఇంకా ఎప్పుడైనా రాని గేటుకి ముందు పక్కే ఉందా, అదే క్లినిక్. ఇదంతా దానికి సంబంధించిందేమో, దానికి సంబంధించింది. ఇదంతా పార్కింగ్, కార్ పార్కింగ్. చుట్టూ పార్కింగ్ ఫుల్ అయిపోయింది, కింద కూడా ఫుల్ అయిపోయినట్టున్నది. పొద్దునంతా ఏమో మా మేడము హాస్పిటల్ దగ్గర పోయింది.
ఇప్పుడు ఈమెమో ఇంకో హాస్పిటల్కి వచ్చింది. అబ్బా, నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోపోయేది? హాస్పిటల్లే ఉంటే మాత్ర వేసుకునేది, లేదంటే ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఆవిరి పెట్టుకునేది, జెండుబాం పూసుకునేది. ఇయే హాస్పిటల్ పోయేదిలే. అవన్నీ మన ఇంటి దగ్గరే మన వాళ్ళు ఉంటేనే. ఈడ ఎవరు ఎవరు క్లీనిక్స్ తీసుకొని తుడుచుకుంటా ఉన్నావా అంతే. తగ్గేంత వరకు ఇంతే. వేడి నీళ్ళు తాగుతూ ఉంటే అదే తగ్గిపోతుంది. వీళ్ళు చిన్న దానికి హాస్పిటల్ పోతారు, మనం పోలేమాట. 3:30 అయింది. ఏ టైంకి వచ్చదో. ఇంత పెద్ద హాస్పిటల్లో నాకు తెలిసి టైం పెట్టేట్టున్నది. జనాలు ముందుగానే బయట కౌంటర్ కూడా బయట పెట్టి ఉన్నారు. ఏందో అది కౌంటర్ అయితే ఏందో తెలియదు, పార్కింగ్ చేసే వాళ్ళు తెలీదు. అక్కడ కౌంటర్ కూడా బయట పెట్టున్నారు. దాని నుంచి బిన్నానే వచ్చేసినాము. ఆడ పార్కింగ్ చేసిన 10 నిమిషాలకు వచ్చేసింది మేడం బయటికి. అంతే, ఇంకా డ్యూటీలు అయిపోయినట్టే మనకు. మా మేడం ఒక డ్యూటీ, ఈఎం ఒక డ్యూటీ, అంతే. రోజుకి 2 డ్యూటీలు ఉంటాయి, లేదంటే ఒక డ్యూటీనే ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే 2 డ్యూటీలు అయిపోయినాయి. ఆమెది ఏమది, మా మేడంది ఏమది. ఇంకేమన్నా పడితే సింగిల్ డ్యూటీలు పడతాయి. అదే జమియా పోను, లేదంటే మెడికల్ స్టోర్ పోను, ఇటాటైనా నా సింగిల్ డ్యూటీలు పడతాయి. లేదంటే ఇంకా రూమ్లోనే. చెప్పినా కదా సింగిల్ డ్యూటీలు పడతాయని. సో సింగిల్ డ్యూటీ అయితే పడింది. మేడం చెట్లు అలాగే గ్లాసులు తెమ్మనింది. నేను తోఫిక్ బాయ్ అయితే పోతున్నాము. ఐకే లేదంటే ఇక్కడ ఏమన్నా దొరికితే తీసుకురానింది. మేడము చెట్లు తెమ్మనింది. మనకు ఇంటికాడ చెట్లు పెడతారు కదా, ఆ విధంగా ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి రోడ్ల మీద. ఇదే అది, ఇది మాకు దగ్గరలోనే ఉన్నది గార్డెన్. లోపల మాకు కావాల్సిన చెట్టు వచ్చేసరికి దాని పేరు బాంబీనా ఏదో అనింది మేడము. ఈ చెట్టు అంట, చూద్దాం ఉన్నాయా లేవో. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి. ఇది ముళ్ళు చెట్టు, అదే సినిమాలో మహేష్ బాబు పట్టుకుంటాడు ఆ చెట్టు, అదేలే. రకరకాలు ఉన్నాయి. ఇది ఎంత పడుకున్నారు. మేడం అయితే ఇది తీసుకురమ్మంది. తొట్లు కూడా ఉన్నాయి ఆడ. నెమలి ఫుడ్, నెమలి చెట్టు అయితే తీసుకున్నా. వీటికి మళ్ళీ గ్లాసులు కావాలంట, 2 గ్లాసులు తెమ్మనింది మేడము. ఈ 6 వచ్చి 60 రియాలు. ఫస్ట్ ఒక్కొక్కటి 15 రియాలు చెప్పినాడు. మళ్ళీ మేము అడిగినాము, అడిగితే ఒక్కొక్కటి 10 రియాలు వేసుకున్నాడు. ఇవి వంకర టెంకర ఉన్నాయి. ఈ గ్లాసులు అయితే తెమ్మనింది మేడము, 2 గ్లాసులు. ఇవి వచ్చేసరికి హోమ్ సెంటర్ అని ఒక షాపింగ్ మాల్ అయితే ఉన్నాయంట. అడిగైతే పోయి తీసుకురానింది 2 గ్లాసులు. చెట్లు అయితే తీసేసుకున్నాము. కైసా జాయేగా. ఆ గ్లాసుల కోసం అయితే హోమ్ సెంటర్ అనమాట. ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే దొరుకుతాయి. ఎంత పెద్దగా ఉంది. దీంట్లోకి అయితే ఉంటాయి అనింది మేడము. పోయి చూద్దాము మనకు కావాల్సిన గ్లాసులు దొరుకుతాయేమో. అటు కూడా స్క్రీన్ ఎంత పెద్దది వేసినారో. ఇదంతా షాపింగ్ మాల్, ఇదంతా పార్కింగ్ ప్లేస్. మేమైతే బండి ఆ పక్క పెట్టేసినాము. ఫుల్ ఉన్నాయి బండ్లు. ఈ గ్లాస్ అయితే తీసుకున్నాము, ఎంత పెద్ద గ్లాస్. అన్ని గాలి సామాన్లు, ఇంటికి కావాల్సిన గిద్దాలు అన్నీ ఉన్నాయా. ఇవి అంత పెద్ద అద్దమా. ఆఫ్ హో జాతా లైట్. మాకు కావాల్సిన గ్లాసులు అయితే తీసుకున్నా. పెద్ద గ్లాసులు, కానీ ఎంత పొడుగున్నాయి, 45 సెంటీమీటర్లు అంట. ఇవి చూడండి, క్రిస్మస్ మేరకు నక్కో. ఇది లైట్లు ఎన్ని ఉన్నాయో. ట్రాఫిక్ చూసారా ఎంత ఉన్నదో. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఎన్ని బండ్లు నిలబడిపోయినాయి. ఇప్పుడు మేము ఇటు నుంచి రైట్ కొట్టేసుకుంటే వెళ్ళిపోతాము. మేడం చెప్పిన సామాన్లన్నీ కూడా తీసుకునేసిన. అంటే 2 గ్లాసులు అవి చెట్లేలే, ఏం లేవు. అన్నీ కూడా మా మేడం 500 రియాలు ఇచ్చింది. 500 రియాలకి చిల్లరే లేదు. ఎవరి కాడికి చిల్లర లేదు అన్నారు. ఇంకా నా దగ్గర కార్డు ఉంటే కార్డు ద్వారా వాళ్ళకైతే ఇచ్చిన. ఇంక నేను బిల్లులు ఇస్తే నాకు మేడం ఇస్తుంది. సామాన్లు ఇచ్చేసిన.
పోయి తినేదానికి ఏదైనా చేసుకొని మాత్రం వేసుకోవాలా. ఇంకా రాత్రి తినడానికి ఎగ్ రోల్ అయితే చేసుకున్నా. ఎందుకంటే ఆమె మళ్ళా చికెనే ఇస్తుంది. ఆ చికెన్ తింటే ఇప్పుడే బాగలా, ఇంకా ఏమైనా అవుతుంది. సో అందుకే ఎగ్ రోల్ అయితే చేసుకున్నా. బా అసలు తినలేకపోతున్నా, గొంతులో ఎట్లా ఉంది. ఇది తినేసి ఇంక మాత్ర వేసుకొని పడుకునేస్తా. ఇంకా నేను తెచ్చుకున్న మాత్రలో డోలో అయితే వేసుకుంటా. ఈ జలుబు అయితే చాలా వేసేసిన ఇప్పటికే. ఇదొకటి కూడా వేసుకొని ఈ డోలో మాత్ర అయితే ఒకటి వేసుకొని పడుకునేస్తా. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.